వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశః సర్గః. తాశ్చైవాప్సరసః పంచ మునేః పత్నీత్వమాగతాః తటాకే నిర్మితం తాసాం అస్మిన్నంతర్హితం గృహం. మాండకర్ణి మహర్షి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. సీతారామ లక్ష్మణులు ఆ దండకారణ్యంలో విహరిస్తూ మరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ ఒక పద్మసరస్సు, పద్మములతో కూడినటువంటి ఒకానొక సరోవరం కనిపించింది. ఆ సరోవరం ఏమిటి అని చెప్పి ధర్మభృత్త అనే మహర్షిని అడిగితే ఆయన చెప్పారు, ఇది పంచాప్సరము అనే సరస్సు అని అన్నారు. మరి దాని వృత్తాంతాన్ని చెబుతూ ఈ ప్రాంతంలో మాండకర్ణి అనే మహర్షి సరస్సును ఏర్పాటు చేసుకుని ఆ సరస్సు యొక్క జలములలో ఉంటూ ఆయన వాయుభక్షకుడిగా ఉంటూ 10,000 సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. ఆయన యొక్క తపో బలమునకు, ఆ తాపమునకు ఈ తపస్సు చేసి దేవతలలో ఎవరి పదవిని ఆయన పొందేస్తాడో అనే ఆలోచనతోటి దేవతలు ఆయన తపోభంగము చేయడానికి అన్నట్లుగా 5 అప్సరసలను పంపించారు. వారు మాండకర్ణి మహర్షి ముందుకు వచ్చి తమ గీతములతో, వాయిద్యములతో, నృత్యములతో, అందచందములతోటి ఆయనను మోహపరిచారు. మరి ఇంత తపస్సు చేసిన వాడైనప్పటికీ కూడా వారి యొక్క అందచందములకు, ఆ కళలకు లోబడిపోయాడు, వశమైపోయాడు మాండకర్ణి మహర్షి. మరి వశమైపోతే తా పంచాప్సర అంటే అంటూ తాహ పంచ, ఆ 5 అప్సరసలు కూడా మునేహ పత్రీత్వమాగతాః, మాండకర్ణి మహర్షికి ఆ 5 పత్రులుగా, భార్యలుగా అయ్యారుట. భార్యలుగా వారిని స్వీకరించారు మాండకర్ణి మహర్షి. అస్మిన్ తటాకే అంతర్హితం తాసాం గృహం నిర్మితం. మరి ఆయన తన తపోయోగంతో ఈ తటాకంలోనే, ఈ సరస్సులోనే అంతర్హితం అడుగున, చూడండి, సరస్సు తీరంలో నిర్మించడం ఒక విశేషమైతే సరస్సు నీళ్లలో అడుగున ఒక గృహాన్ని నిర్మించారు. చక్కటి కళామందిరంలాగా పెద్ద గృహాన్ని నిర్మించారనమాట. తాసాం గృహం నిర్మితం, వారి కోసమని వారితో కలిసి మాండకర్ణి మహర్షి చక్కగా ఆ సంగీత వాయిద్యాది కళలన్నింటినీ కూడా ఆస్వాదించడం కోసం, వారితో కలిసి ఆనందించడం కోసము అని చెప్పి మరి అక్కడ ఒక గృహాన్ని నిర్మింపజేశారు వారి కోసం. తథైవాప్సరసః పంచ నివసంత్యో యథా సుఖం రమయంతి తపోయోగాత్ మునిం యవ్వనమాస్థితం. 10,000 సంవత్సరముల పాటు తపస్సులతో శరీరమును శుష్కింపజేసినటువంటి ఈ మాండకర్ణి మహర్షి ఆయన యొక్క తపోయోగంతో ఈ అప్సరసలు వచ్చిన తర్వాత వారికి ఎప్పుడైతే ఈయన లోబడ్డాడో, వారిని ఎప్పుడైతే మోహించాడో, అప్పుడు వెంటనే ఆయన నిత్య యవ్వనాన్ని పొందారు. యువకుడిలాగా యవ్వనంతో ఉన్నారన్నమాట. అలాగా తథైవ పంచాప్సరసః, ఆ 5 అప్సరసలో కూడా యథాసుఖం, మాండకర్ణి మహర్షికి ఏ విధంగా అయితే సుఖము కలుగుతుందో, అంటే సుఖము, సంతోషము, భోగములు, ఆనందము, ఇవి తప్ప వేరే ఆలోచన లేదు, అసలు వేరే కష్టములనేవి తెలియదు అన్నట్లుగా ఆ మాండకర్ణి మహర్షిని ఆనందపరుస్తూ ఉన్నారు. వారు యథాసుఖం, సుఖంగా నివసంత్యః, ఆ సరస్సులో ఉన్నటువంటి ఆ గృహములో వారందరూ కూడా నివసిస్తూ తపోయోగాత్ యవ్వనమాస్థితః, తన తపశ్శక్తితోటి, తపోయోగముతోటి యవ్వనాన్ని పొందినటువంటి
మునిం ఆ మాండకర్ణి మహర్షిని రమయంతి రంజింపజేస్తున్నారు, సుఖపెడుతూ ఉన్నారు, ఆనంద భోగములన్నింటినీ కూడా అనుభవింపజేస్తూ ఉన్నారు. మరి స్వర్గ సుఖాలే ఆయన కోసం దిగి వచ్చినట్లుగా ఆ భవంతిలో ఆ 5గురు అప్సరసలతోటి మాండకర్ణి మహర్షి సుఖ సంతోషములతోటి ఆయన భోగ భాగ్యములతోటి ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. తాసాం సంక్రీడమానానాం ఏష వాదిత్ర నిస్వనః శ్రూయతే భూషణోన్మిశ్రః గీత శబ్దో మనోహరః. రామచంద్ర, అదిగో ఆ 5గురు అప్సరసలు కూడా మాండకర్ణి మహర్షిని ఆనందపరుస్తూ వారు చేసినటువంటి గీతములు, వాయిద్యములు, నృత్యములు, వారి యొక్క ఆభరణముల యొక్క ధ్వని, వీటన్నిటి ధ్వని కూడా కలిసి ఇంత రమణీయంగా ఇక్కడ మనకు వినిపిస్తోంది రామచంద్ర అని అంటూ, సంక్రీడమానానాం తాసాం మాండకర్ణి మహర్షితోటి ఆనందంగా క్రీడిస్తున్నటువంటి ఆ 5గురు అప్సరకాంతల యొక్క ఏష భూషణోన్మిశ్రః వాదిత్ర నిస్వనః, వారి యొక్క మంజీరములు, కర్ణాభరణములు, హారములు, వీటన్నింటి యొక్క ధ్వనితోటి కలిసినటువంటి వాదిత్ర ధ్వని అంటే వాయిద్యముల యొక్క ధ్వని ఏదైతే ఉన్నదో మనోహర, ఎంతో మనోహరంగా వినిపిస్తున్నది చూడు. వీటన్నిటితో పాటుగా గీత శబ్దశ్చ, వారిలో వారు ఒకరు పాడుతున్నటువంటి మృదుమధురమైనటువంటి కర్ణపేయమైనటువంటి ఆ మధురమైన కంఠంతో గానం చేస్తున్నటువంటి ఆ గీతాన్ని కూడా శ్రూయతే, మనకు వినిపిస్తూ ఉన్నది కదా, గీతాన్ని కూడా వింటున్నావు కదా. ఇదంతా కూడా ఆ 5గురు అప్సరసలు మాండకర్ణి మహర్షితోటి ఆ భవంతిలో వారు ఆనందిస్తూ ఆ కళలన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ మాండకర్ణి మహర్షిని ఆనందపరుస్తున్నటువంటి సన్నివేశంలో భాగంగానే ఇవన్నీ మనకు వినిపిస్తూ ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఏమండి, భూలోకంలో ఇవన్నీ కూడా సాధ్యమేనా అని అంటే, మనకు ఇంద్రజాల మహేంద్రజాలములు అని చెప్పి మనం వింటూ ఉంటాం. ఇంద్రజాలము అని అంటే ఈ లోకంలోనే ఉన్నటువంటి వస్తువులు అంతర్ధానం అవ్వటము, లేకపోతే ఈ లోకంలోనే ఇక్కడ లేనటువంటి వస్తువు అంటే మరొక చోట ఉన్నటువంటి వస్తువు ఇక్కడ ఉన్నట్లుగా ప్రత్యక్షం అవ్వటము, వీటిని ఇంద్రజాలము అంటారంటే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు అంతర్ధానం అవ్వటము, కనిపించడము, ఇవన్నీ కూడా ఇంద్రజాలం అని. మరి మహేంద్రజాలము అని అంటే కనుక ఇతర లోకములలో ఉన్నటువంటి వస్తువులు, ఆ వ్యవహారములన్నీ కూడా మనకు ఇక్కడ ప్రత్యక్షం అవడాన్ని మహేంద్రజాలము అని అంటారు. తపోయోగానికి, తపశ్శక్తికి అసాధ్యమైనదేమీ లేదు. పైగా ఈయన యొక్క తపోబలానికి దేవతలే అప్సరసలను పంపించారు వీరి యొక్క తపస్సుని ఆపటానికి అన్నట్లుగా. మరి వారిని అప్సరసలను పంపిస్తే వారి కోసమని చెప్పి ఏ పర్ణశాలనో లేకపోతే తాటాకులనో పెడితే అదంత యోగ్యంగా అనిపించదు కదా. అందుకని చెప్పి ఈయన తన తపశ్శక్తితోటి మహేంద్రజాలముతోటి స్వర్గలోకంలో ఏ విధంగా అయితే భవంతి ఉంటుందో అటువంటి భవంతిని ఇక్కడ ఆయన ఆ సరస్సు యొక్క నీళ్ల కింద సరస్సులో నిర్మించారు. అందుకనే కదా ఇప్పటికీ కూడా మన వాళ్ళు వ్యవహారంలో ఏదైనా భవంతి కాస్త కొత్తగాను వింతగాను అద్భుతంగా ఉన్నట్లయితే ఇంద్రభవనంలా ఉన్నది అని అంటుంటారు. ఇంద్రభవనం ఎలా ఉందో మనం చూడలేదు, కానీ మనకు ఆశ్చర్యాన్ని కలిగించేది అని ఉద్దేశం అన్నమాట. అలా ఇక్కడ ఆయన మరి మహేంద్రజాలములన్నీ కూడా తపస్సుకి ఏది కూడా అసాధ్యమైంది లేదు కదా. తన తపోయోగంతో ఆ విధంగా ఆ భవంతిని నిర్మించారన్నమాట. అలాగా ఆ 5గురు అప్సరసల యొక్క ఆభరణముల యొక్క ధ్వని, అదేవిధంగా వాయిద్యముల ధ్వని, వారి యొక్క గానముల యొక్క ధ్వని అంతా కూడా ఎంతో మధురంగా వినిపిస్తోంది రామచంద్ర అని చెప్పి అంటూ, ఆశ్చర్యమితి తస్యైతత్ వచనం భావితాత్మనః రాఘవ ప్రతిజగ్రాహ సహ భ్రాత్రా మహాయశః. ఇంకా మహాయశాః రాఘవ, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తి భ్రాత్రా సహ భావితాత్మనః తస్య ఏతద్వచనం, భ్రాత్రా సహ మరి తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి ఆశ్చర్యకరమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూస్తూ ఆ శబ్దములను వింటూ ఉన్నాడు. భావితాత్మనః తస్య ఏతద్వచనం, పరమాత్మను ధ్యానించేటటువంటి మనస్సు కలిగిన వారైన ఆ మహర్షుల యొక్క ఈ వచనమునంటే చూడండి,
మహర్షులకి పారమాత్మికమైనటువంటి జ్ఞానము ఉంటుంది. అదేవిధంగా జరిగినటువంటి వాటి గురించి విషయములు కూడా అతీంద్రియ జ్ఞానం అనేది కూడా ఉంటుంది. ఇలాగా వారు తెలుసుకున్నటువంటిది, తెలిసినటువంటిది, అలాగే వారికి దూరమైనటువంటి విషయములు కూడా, దూరంగా ఉండే విషయములు కూడా వీరి యొక్క అతీంద్రియ జ్ఞానానికి తెలుస్తాయన్నమాట. అటువంటి వారైన భావితాత్మన, పరమాత్మను ఎల్లప్పుడూ మనస్సులో ధ్యానం చేసేవారు, ఆత్మజ్ఞానం కలిగిన వారు అయిన తస్య, ఆ ధర్మభృత్ మహర్షి యొక్క మాటలను విని ఆశ్చర్యం ఇది ప్రతిజగ్రాహ, ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అని చెప్పి రామచంద్రమూర్తి కూడా మాండకర్ణి మహర్షి వృత్తాంతాన్ని విని ఆశ్చర్యాన్ని పొందారన్నమాట. మరి ఇక్కడ మాండకర్ణి మహర్షి వృత్తాంతంతో మనకు రెండు విషయములు తెలుస్తున్నాయి. ఒకటేమో తపస్సులకు సాధ్యము కానిదేమీ లేదు అనే విషయం ఒకటి తెలిస్తే, మరి కాస్త నిశితంగా ఆలోచించినట్లయితే ఎంత తపస్సు చేసేవాడైనప్పటికీ కూడా ఐహికమైనటువంటి కోరికలతోటో తపస్సును గనక ఆచరించినట్లయితే ఆ తపస్సుకి అత్యున్నతమైనటువంటి ఫలము కాకుండా అతను ఏ ఫలమునైతే కోరుకుంటాడో ఆ ఫలమునకు దగ్గరగానే ఆ తపస్సు కూడా ఆగిపోతుంది. అంతటి ఫలాన్ని మాత్రమే పొందగలుగుతాడు. అలా కాకుండా పరమాత్మ యందు భారము వేసి ఎంతవరకు ఆ పరమపదం పరమాత్మ యొక్క సాక్షాత్కారం దొరకదో అంతవరకు నాకేది అవసరం లేదు అని చెప్పి అనుకుంటాడో అప్పుడు మాత్రమే ఉన్నతమైన, ఆ అత్యున్నతమైనటువంటి స్థానము, ఫలము అనేది లభిస్తుంది. ఇక్కడ మాండకర్ణి మహర్షి యొక్క తపస్సులో ఐహికమైనటువంటి ఇచ్ఛ అనేది ఉండడం వల్ల ఈ విధమైనటువంటి ఆ ఫలం అనేది వచ్చినది. అందుకనే ఆ మహర్షి కూడా ఆ 5 అప్సరసలకి కూడా ఆయన వశమైపోయారు. ఈ వృత్తాంతంలో మనం కొద్దిగా తాత్వికంగా గనక ఆలోచించినట్లయితే ఆ పంచాప్సరము అనే సరస్సు, ఆ సరస్సే మానవుల యొక్క శరీరము. ఇక్కడ మాండకర్ణి అనే ఆయన జీవుడుగా కనుక భావించినట్లయితే ఇక్కడ మాండకర్ణిని మందకర్ణి అని కూడా కొన్ని చోట్ల మనకు గ్రంథములలో చెప్పారు. మాందకర్ణి అంటే మందమైనటువంటి చెవులు కలిగిన వాడు అని అర్థం చెప్పారు. ఏమిటండి అంటే వినవలసినటువంటి వాటిని వింటూ కూడా చెవికి మాత్రమే వినిపించుకుంటూ మనసుకు పట్టించుకోనటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మాందకర్ణి అనవచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే మందమైనటువంటి కర్ణములు కలిగిన వాడు, చెవులకు ఏదైతే వినిపించుకోవాలో, దేనినైతే మనస్సులో స్థిరపరచుకోవాలో దానిని స్థిరపరచకుండా ఇంద్రియములకు లోనైపోయి ఆ చెవులకు వినిపించినటువంటి దానికే వశమైపోయేవాడు ఎవరైతే ఉంటారో వారిని మందకర్ణి అని అనవచ్చుట. మరి ఇక్కడ కర్ణములు, మందమైనటువంటి కర్ణములు, వినదగినటువంటి వాటిని వింటూ కూడా, అంటే అప్పటి వరకు ఆయన ఏం చేస్తున్నాడు, తపస్సు చేస్తూ పరమాత్మ గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. దాని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ చెవులకు ఏదో వినిపించేటప్పటికీ దానికి వశమైపోయాడు. అసలు వినవలసింది ఏమిటి అనే విషయాన్ని మర్చిపోయి ఆ వినబడినటువంటి గీతములకు, వాయిద్యములకు వశమైపోయి దారి తప్పేశాడు, వారికి లోబడిపోయాడనమాట. మరి ఇక్కడ సరస్సు శరీరం అయితే మాండకర్ణి అనే ఆయన జీవుడుగా గనక భావించినట్లయితే ఈ 5 అప్సరసలు కూడా మనలో ఉండేటటువంటి 5 జ్ఞానేంద్రియములు అని చెప్పి అన్నారు. ఈ జ్ఞానేంద్రియములు ఏం చేస్తూ ఉంటాయి, ఎప్పుడూ కూడా తమ ప్రభావంతో ఈ జీవుడిని లోభపెట్టడానికి, లేకపోతే జీవుడిని మోహపరచడానికి ఈ ఇంద్రియములు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఏ విధంగా అయితే కన్ను ఆ కనిపించిన వాటన్నిటికీ కూడా లోబడే విధంగా చేస్తుంది, చెవులు వినిపించే వాటికి లోబడే విధంగా చేస్తుంది, ముక్కు మనకు వాసన వచ్చేటటువంటి వాటికి లోబడే విధంగా. అంటే ఇప్పుడు ధ్యానం చేసేటటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, కంటితో ఒకటి చూడంగానే ఈ ధ్యానాన్ని మర్చిపోయి ఆ చూసినటువంటి దాని మీద ధ్యాస వెళ్ళిపోతుంది. లేకపోతే ఏదైనా వినపడంగానే ఈ ధ్యానాన్ని మర్చిపోయి వినిపించినటువంటి దాని మీద వెళుతుంది. ఏదైనా చక్కటి వాసన అవసరాగానే పిండి వంట ఏమిటి, దాంట్లో కాస్త ఉప్పు వేశారా, కారం వేశారా అని ఈ ఆలోచన పోతుంది, ఈ ఆలోచనకి వెళ్తుంది, చేస్తున్నటువంటి ధ్యానం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే శరీరానికి ఏదైనా స్పర్శ కలగగానే ఆ స్పర్శ యొక్క సుఖమే కోరుకుంటుంది, ఈ ధ్యానాన్ని మర్చిపోతూ ఉంటుంది. ఈ విధంగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇవన్నీ కూడా, ఇంద్రియములన్నీ కూడా వాటి వాటి కార్యములతోటి
ఈ జీవుడిని ధ్యానము నుండి ఏకాగ్రత నుండి వేరుపరిచి ఆ ఏకాగ్రత ధ్యానము తప్పే విధంగా చేసి అటువైపుకు లాగేస్తూ ఉంటాయి. అందుకనే ఇంద్రియాణి హయానాహు అన్నట్టుగా ఇంద్రియములు పరిగెత్తేటటువంటి గుర్రములు వంటివి. ఆ గుర్రములు మార్గము కనిపించినంతవరకు వెళ్ళిపోతూ పరిగెడుతూ ఉంటాయి. అయితే వాటిని ఒడిసి పట్టుకుని తాను అనుకున్నటువంటి మార్గంలో నడిపించగలిగినప్పుడే ఈ జీవుని యొక్క జన్మ సార్థకమవుతుంది. లేకపోతే అవి ఇటు వెళితే అటు వెళ్ళిపోతూ ఉండాల్సి వస్తుందన్నమాట. అలాగా ఇక్కడ ఈ 5గురు అప్సరసలు కూడా 5 ఇంద్రియముల్లాగా మరి ఆ మాండకర్ణి మహర్షిని తాము అనుకున్నటువంటి వైపుకి మాండకర్ణి మహర్షిని తిప్పి ఆయన యొక్క తపస్సుని భంగపరిచారన్నమాట. ఈ విధంగా సరస్సులో ఉన్నటువంటి మాండకర్ణి మహర్షి అప్సరసలను తమ కంటితోటి చూసి, చూడండి ఇక్కడ ఇంద్రియములలో ఎక్కువగా లోబరచేటటువంటివి కన్ను, అదేవిధంగా చెవులు. ఈ 2 పంచేంద్రియములలోనూ కూడా ఈ 2 చాలా ప్రభావపూర్ణంగా పనిచేస్తాయి. 5 ఇంద్రియములు కూడా ప్రభావంతో పనిచేసేవే. కాకపోతే వెంటనే లోపరిచేటటువంటి లక్షణము కంటికి అదేవిధంగా చెవికి ఉంటుంది. అందుకనే కంటితో చూచిన వెంటనే వాటికి వశమైపోకూడదు, చెవితో విన్న వెంటనే దేనికి వశమైపోకూడదు అని అంటుంటారు. కావున ఇక్కడ మాండకర్ణి మహర్షి ఏమయ్యాడు? కంటితో అప్సరసలను చూచాడు, చెవితోటి వాళ్ళ యొక్క వాయిద్యములను గానామృతమును విని వాటికి లోబడిపోయాడు. తద్వారా పరమాత్మ యొక్క చింతన మాని సుఖభోగాలు కావాలి అని చెప్పి గృహాన్ని నిర్మించుకుని అక్కడ ఆనందిస్తూ ఉన్నాడు మాండకర్ణి మహర్షి. మరి ఈ విధంగా మాండకర్ణి మహర్షి యొక్క వృత్తాంతాన్ని విని రామచంద్రమూర్తి ఆశ్చర్యపడి ఏవం కథయమానస్య దదర్శాశ్రమ మండలం కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. సరే, మాండకర్ణి మహర్షి యొక్క వృత్తాంతాన్ని విన్నాడు. ఆ సరస్సు నుండి వస్తున్నటువంటి ఆ గీతములను, వాయిద్యముల యొక్క ధ్వనిని వాటిని విని ఆనందించి ఆశ్చర్యపడి రాముడు అక్కడ నుంచి ఇక ముందుకి దండకారణ్యంలోకి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇలాగా ఏవం కథయమానస్య, ఈ విధంగా ధర్మభృత్ అనే మహర్షి ఇవన్నీ చెబుతూ ఉండగా ఇలాగా సహా కుశచీర పరీక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం అలా ముందుకు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అంటే అక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళుతూనే ఇదంతా కూడా వింటూ ఉన్నాడు. ఆ విశేషాలన్నీ కూడా విన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఇంకా మునుముందుకి సాగుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కుశచీర పరిక్షిప్తం, దర్భలతోటి అదేవిధంగా నారలతో అల్లినటువంటి చీరలతో నిండి ఉన్నటువంటిదైన బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం, బ్రహ్మ తేజస్సుతోటి బ్రాహ్మణ సంబంధమైనటువంటి శోభతోటి వర్ధిల్లుతూ ఉన్న ఆశ్రమ మండలం దదర్శ, ఒకానొక ఆశ్రమముల యొక్క సముదాయాన్ని రామచంద్రమూర్తి వీక్షించాడు. ఆశ్రమాలు దూరం నుంచి చూస్తూ ఉంటేనే ఆశ్రమముల బయట నారచీరలన్నీ కూడా చక్కగా ఆరవేయబడి ఉన్నాయి. అదేవిధంగా ఆశ్రమాల్లో ఆ తపస్సంపన్నుల యొక్క ఆ తపోయోగముతోటి ఆ శక్తితోటి తేజస్సు ప్రకాశిస్తూ ఉన్నది. అలా ఉన్నటువంటి ఆశ్రమ మండలాన్ని రామచంద్రమూర్తి చూచాడు. అంటే ఆ ఆశ్రమం దగ్గరికి వెళుతున్నాడు. ప్రవిశ్య సహ వైదేహ్య లక్ష్మణేన చ రాఘవః ఉవాసమునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. రామచంద్రమూర్తి ఏ మహర్షి దగ్గరికి వెళ్ళినా వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వారి దగ్గర కొంతసేపు కొంతకాలము ఉండి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు కదండి. మరి ఈ మాండకర్ణి మహర్షి ఉంటున్నటువంటి సరస్సు దగ్గరికి వచ్చి ఆయన యొక్క ఆ గృహము ఉన్నదనే విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లకుండా కేవలం ఆయన గురించి విని వచ్చేసాడు. ఏమిటండి అంటే, మిగతా మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు, పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి ఉన్నటువంటి వారు మిగతా మహర్షులందరూ. కానీ మాండకర్ణి మహర్షి పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయకుండా తన పొందేటటువంటి సుఖభోగాల యందు, ఆ అప్సరసల యందు మనస్సు లగ్నం చేసిన వాడు అయి ఉండటం వలన రామచంద్రమూర్తి ఆయన ఇంటికి వెళ్ళడం కానీ, ఆయన ఆతిథ్యం స్వీకరించడం కానీ, ఆయనకు దర్శనాన్ని ఇవ్వటం కానీ చెయ్యలేదు. వారి గురించి విని రామచంద్రమూర్తి తన దారిన తాను ఆ దండకారణ్యంలో ముందుకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒకానొక ఆశ్రమ సమూహాన్ని వీక్షించాడు.
ప్రవిశ్య సహ వైదేహ్య లక్ష్మణేన చ రాఘవః ఉవాస మునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ పంచాప్సరము అనే తపస్సును కూడా దాటి మరింత ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న ఆశ్రమముల యొక్క సమూహంలోకి ప్రవేశించి మహాయశాః రాఘవః, పితృవాక్య పరిపాలకుడు, ధర్మ సంస్థాపకుడు, ఆశ్రితజన రక్షకుడు అనే పేరుగాంచినటువంటి శ్రీరామచంద్రుడు లక్ష్మణేనచ, లక్ష్మణస్వామితో కలిసిన వాడై, ఇంకా వైదేహ్యాచ, వైదేహ్యా సహ, సీతాదేవితో కూడినటువంటి వాడై ప్రవిశ్య ఆశ్రమ మండలంలోకి ప్రవేశించి మునిభిః సర్వైః పూజ్యమానః, అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా రాముడు ఆశ్రమంలోకి ప్రవేశించగానే ఎదురు వచ్చి స్వాగతం చెప్పినటువంటి వారై, అర్ఘ్యపాద్యాది ఉపచారములతోటి సేవించినటువంటి వారై, సీతారాములను తమ కన్నులతో చూస్తూ ఆశ్చర్యంతో, ఆనందంతో, తన్మయత్వంతో వారిని వీక్షిస్తూ తమ కన్నులకు సార్థకత చేకూరింది అని భావిస్తున్నటువంటి వారై ఎంతో ఆదరంగా వారు సీతారాములను వారిని పూజిస్తూ ఉంటే ఉవాస, వారందరి యొక్క ఆతిథ్యాన్ని, ఆదరమును పొందుతూ రామచంద్రమూర్తి ఆ ఆశ్రమ సమూహములో నివాసం ఉంటూ ఉన్నాడు. తథా తస్మిన్ సకాకుత్స్థే శ్రీమత్యాశ్రమ మండలే ఉషిత్వాతు సుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః జగామచాశ్రమాన్స్తేషాం పర్యాయేణ తపస్వినాం ఏషాముషితవాన్ పూర్వం సకాసే సమహాస్త్రవిత్. ఈ విధంగా రామచంద్రమూర్తి ఒకే చోట ఉండకుండా అలా ఆశ్రమ మండలానికి వెళ్ళి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ కొన్ని రోజులు గడిపి ఆ తర్వాత మరింత ఆ దండకారణ్యంలోకి వెళ్ళి మరో మహర్షి ఆశ్రమం, అక్కడ కొన్ని రోజులు, ఆ తర్వాత ఇంకో మహర్షి ఆశ్రమం, ఇలాగ రామచంద్రమూర్తి దండకారణ్యంలో ఉన్నటువంటి మునిలందరి యొక్క ఆశ్రమాలకు కూడా తాను అలా నడుచుకుంటూ వెళుతూ వారికి దర్శనాన్ని ఇచ్చి వారి యొక్క ఆతిథ్యాన్ని, వారి ఆదరాన్ని కూడా పొందినటువంటి వారై వారిని కుశల ప్రశ్నలు వేసి వారి యోగక్షేమములు తెలుసుకుంటూ వారిని సంరక్షించడానికి రామచంద్రమూర్తి సన్నద్ధమయ్యాడు. మధ్యలో వస్తున్నటువంటి చిన్న చిన్న రాక్షసులని వారిని కూడా రాముడు వధిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా జగామచాశ్రమం తేషాం పర్యాయేణ తపస్వినాం అన్నట్లుగా ఆ మహర్షులందరి యొక్క ఆశ్రమాలకి కూడా పర్యాయేణ, ఒకరి ఆశ్రమం తర్వాత మరి ఒకరి ఆశ్రమానికి ఇలాగా రామచంద్రమూర్తి వెళుతూ అందరి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మరలా మొదట ఎవరి ఆశ్రమానికి వెళ్ళారో వారి ఆశ్రమానికి వస్తూ, అంటే ఏమిటి, ఒకసారి వెళ్ళి వచ్చేసాను కాబట్టి అందరితో వారి ఆశ్రమానికి ఇంకా వెళ్ళక్కర్లేదు, వారి యోగక్షేమం చూడక్కర్లేదు అనుకోకుండా మరలా కూడా ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షుల యొక్క ఆశ్రమాలకు మరలా కూడా వెళుతూ వారి యోగక్షేమమును తెలుసుకుంటూ వారిని సంరక్షించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నాను అని వారికి ధైర్యం చెబుతూ రామచంద్రమూర్తి దండకారణ్యంలో సీతాలక్ష్మణులతో కలిసి ఎంతో గొప్పగా విహరిస్తూ ఉన్నాడు. తస్మిన్ ఆశ్రమ మండలే సుఖం ఉషిత్వా, ఆ విధంగా ఆశ్రమ సమూహములలో సుఖంగా గడిపి మహర్షులందరి చేత కూడా పూజింపబడుతున్నటువంటి వాడైన అస్త్రశస్త్రములన్నీ కూడా తెలిసినటువంటి ఆ రామచంద్రమూర్తి ఎవరి ఆశ్రమములకు ఒకసారి వెళ్ళి వారి యొక్క ఆతిథ్యాన్ని పొంది తర్వాత మిగతా ఆశ్రమాలకు వెళుతూ ఉన్నాడు. అలాగా అన్ని ఆశ్రమములు పూర్తయిన తర్వాత మరలా అందరి ఆశ్రమాలకు కూడా రెండవసారి కూడా వెళుతూ ఉన్నాడనమాట. వెళుతూ మహాస్త్రవితు అని చెప్పి అన్నారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే రామచంద్రుని యొక్క అస్త్రశస్త్ర పరంపరల గురించి మహర్షులకు తెలుసు, అదేవిధంగా కొంతమంది రాక్షసులకు కూడా తెలుసు రాముని యొక్క అస్త్ర పరంపర ఎంత నిశితంగా, దారుణంగా, భయంకరంగా ఉంటుందో అనేది. అందుకనే అరణ్యకాండలోనే ముందు సర్గలలో మారీచుడు చెబుతాడు. ఒక సందర్భంలో విశ్వామిత్ర యాగ సంరక్షణం జరిగేటటువంటి సందర్భంలో మారీచు సుబాహులు వచ్చినప్పుడు సుబాహుని ఆగ్నేయాస్త్రంతో రాముడు భస్మం చేసేశాడు, వధించేశాడు. మరి మారీచుడిని మానవాస్త్రంతో కొట్టారట. కొడితే అతడు సముద్రంలోకి వెళ్ళి పడ్డాడు. ఆ సందర్భంలో
మనకు సందేహం వస్తుంది, ఏమండి సుబాహువుని మరి వధించినప్పుడు మారీచుడిని కూడా వధించాలి కదా, ఎందుకు వధించలేదు అంటే రాముడు అస్త్రాన్ని ప్రయోగించిన వెంటనే మారీచుడు పారిపోవటం మొదలుపెట్టాట. రామబాణము పారిపోయే వారిని వధించదు అనేది ఒక నియమం ఉన్నది. అందుకని చెప్పి ఆ విధంగా మరి మారీచుడు పారిపోవడంతో అతన్ని వధించకుండా గట్టిగా కొట్టింది, దాంతో సముద్రంలో వెళ్ళి పడ్డారట. ఆ విషయాన్నే మారీచుడు ఒకానొక సందర్భంలో చెబుతూ, పరాక్రమజ్ఞో రామస్య శరో దృష్టభయపుర సముద్రాంతస్తతో ముక్త తావుభౌ రాక్షసౌ హతౌ అని అంటూ, రాముడి యొక్క అస్త్రానికి భయపడినటువంటి వాడినై నేను పారిపోయాను, అందుకనే నేను సముద్రంలో పడ్డాను. మరి మిగతా వారు ఆ రాముడి యొక్క అస్త్రములకు వారు వధించబడ్డారు ఆ విశ్వామిత్ర యాగ సందర్భంలో అని చెప్పి చెబుతాడనమాట. మరి అలాగా రామచంద్రమూర్తి కూడా ఇక్కడ మహాస్త్రవితు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మహర్షులందరినీ కూడా తన అస్త్రశస్త్ర పరంపరలతోటి మహర్షులందరినీ సంరక్షించి రాక్షసులందరినీ కూడా వధించడానికి తాను అక్కడికి వచ్చాననే విషయాన్ని అందరికీ గుర్తు చేస్తూ, అవసరమైన సందర్భంలో ధనుర్బాణములతోటి రాక్షసులను శిక్షిస్తూ రామచంద్రమూర్తి ఆ దండకారణ్యంలో విహరిస్తూ ఉన్నాడు. మరి ఏ రాక్షసులను వధించాడు, అక్కడ జరిగినటువంటి మరిన్ని పరిణామములు విశేషములు ఏమిటనేది తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తాశ్చైవాప్సరసః పంచ మునేః పత్నీత్వమాగతాః తటాకే నిర్మితం తాసాం అస్మిన్నంతర్హితం గృహం తథైవాప్సరసః పంచ నివసంత్యో యథా సుఖం రమయంతి తపోయోగాత్ మునిం యౌవనమాస్థితం తాసాం సంక్రీడమానానాం ఏష వాదిత్రనిస్వనః శ్రూయతే భూషణోన్మిశ్రః గీతశబ్దో మనోహరః ఆశ్చర్యమితి తస్యైతత్ వచనం భావితాత్మనః రాఘవః ప్రతిజగ్రాహ సహ భ్రాత్రా మహాయశాః ఏవం కథయమానస్య దదర్శాశ్రమమండలం కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం ప్రవిశ్య సహ వైదేహ్య లక్ష్మణేన చ రాఘవః ఉవాస మునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః తదా తస్మిన్ సకాకుత్స్థః శ్రీమత్యాశ్రమమండలే ఉషిత్వాతు సుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః జగామచాశ్రమాంస్తేషాం పర్యాయేణ తపస్వినాం యేషాముషితవాన్ పూర్వం సకాశే సమహాస్త్రవిత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గే అష్టౌ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం